హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద సెషన్. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం అనమాట. సో దీంట్లో భాగంగా ఒక 25 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకోసం క్యూరేట్ చేయడం జరిగింది. సో వాటికి సంబంధించిన టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఈరోజు చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1. ఇండియా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ టు ద యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ for the term 2026 to 2028. How many times has India been elected to this council in total, and what is the limit for the consecutive terms? సో భారతదేశం 2026-28 కాలానికి యుఎన్ మానవ హక్కుల మండలికి ఎన్నికవ్వడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, భారతదేశం మొత్తం ఎన్నిసార్లు ఈ మండలికి ఎన్నికయ్యింది మరియు వరుసగా పదవీ కాలం యొక్క పరిమితి ఎంత అని అడుగుతున్నారు. సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, సో దీని యొక్క మెయిన్ మిషన్ ఏంటి అని అంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షనే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అయితే ఈ యుఎన్హెచ్ఆర్సి ఏదైతే ఉందో దీంట్లో టోటల్గా 47 మెంబర్స్ ఉంటారనమాట. సో కంప్లీట్గా 5 గ్రూప్స్ నుంచి 47 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. ఏముంటాయి 5 గ్రూప్స్ అంటే, ఇప్పుడు మనకి ఏషియా పసిఫిక్ ఉంది, ఆఫ్రికన్ గ్రూప్ ఉంది ఒకటి, ఇంకొకటి వచ్చేసి లాటిన్ అమెరికన్ గ్రూప్ ఉంది, తర్వాత వెస్ట్ యూరోపియన్ అండ్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్. సో ఇట్లా మొత్తం ప్రపంచాన్ని 5 గ్రూపుల లాగా విభజించి ప్రతి గ్రూపు నుంచి కొన్ని సభ్య దేశాలని ఈ యుఎన్హెచ్ఆర్సికి ఎలక్ట్ చేయడం జరుగుతుందన్నమాట ప్రతి సంవత్సరం. అయితే ఈ 2026-28 కాలానికి ఇండియా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇండియా మరి మొట్టమొదటిసారి యుఎన్హెచ్ఆర్సికి ఎలక్ట్ అవ్వడం జరిగిందా, లేకపోతే ఎన్నవసారి ఎలక్ట్ అయ్యింది అనేది మనకి క్వశ్చన్. అండ్ ఇందులో ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారు. సో ఒకవేళ ఏదైనా దేశం ఈ యుఎన్హెచ్ఆర్సికి ఎలక్ట్ అయితే కాన్సిక్యూటివ్గా నెక్స్ట్ టర్మ్ కూడా ఎలక్ట్ అవ్వచ్చా, అట్లా ఎన్నిసార్లు కంటిన్యూస్గా వాళ్ళు ఆ పదవికి ఎన్నికవ్వచ్చు అనేది మనకి క్వశ్చన్. సో ఈ ఒక్క ఎంసీక్యూలోనే మనకి 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఫస్ట్ వన్ చూద్దాం, భారతదేశం మొత్తం ఎన్నిసార్లు ఈ మండలికి ఎన్నికయ్యింది అని అడుగుతున్నారు. సో ఇప్పటి వరకు ఇండియా మొత్తంగా 7 సార్లు యుఎన్హెచ్ఆర్సి ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి 2027, 26, 28 కాలం ఈ మొత్తం టైం లైన్ చూసుకున్నట్టయితే మొత్తం 7 టైమ్స్ ఇండియా ఈ యుఎన్హెచ్ఆర్సికి ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో మరి ఇండియా ఏ గ్రూప్ నుంచి ఎలక్ట్ అవుతుంది, ఏషియా పసిఫిక్ గ్రూప్ నుంచి ఇండియా ఎలక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇండియాతో పాటు ఇంకొక 12 దేశాలు కూడా ఎలక్ట్ అవుతాయి ఈ పర్టికులర్ గ్రూప్ నుంచి. ఓకే, సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎంసీక్యూకి ఆన్సర్ మనకు తెలిసిపోయింది. సెకండ్ పార్ట్ ఏం అడుగుతున్నాడు, వరుస పదవీ కాలం యొక్క పరిమితి ఎంత. సో పదవీ కాలం 2026-28 అంటే టోటల్ టర్మ్ వచ్చేసి 3 years ఉంటుందన్నమాట. సో కంప్లీట్ 3 years అవ్వగానే మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయి. ఆ ఎలక్షన్స్లో మళ్ళీ మెంబర్ కంట్రీస్, యుఎన్ మెంబర్ కంట్రీస్ 190+ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు మళ్ళీ ఓటింగ్ వేయాలి, అప్పుడు ఎలక్ట్ చేసుకుంటారు. అయితే ఈ 3 సంవత్సరాలు టైం లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేయొచ్చా అంటే ఎస్, వరుసగా 2 సార్లు 2 times ఈ యుఎన్హెచ్ఆర్సికి ఎలక్ట్ అవ్వచ్చు అనమాట. సో 2 times కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో 1 year బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్రేక్ తీసుకున్న తర్వాత 1 year మళ్ళీ ఆ తర్వాత కూడా కావాలంటే ఎలక్ట్ అవ్వచ్చు. అలా ఇండియా మొత్తం 7 సార్లు ఎలక్ట్ అవ్వడం జరిగింది. అండ్ పదవీ కాలం ఎంత అని అడుగుతున్నారు కాబట్టి 2 సార్లు 2 consecutive terms, 7 సార్లు ఎన్నికయ్యింది, 2 వరుస పదవీ కాలాలు చేపట్టడం జరిగింది. సో మనకి క్వశ్చన్ కరెక్ట్గా చూసుకోండి, ఎప్పుడైనా కూడా 2 different పార్ట్స్ని ఒకే దగ్గర మనకి కలిపేసి కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దాని యొక్క కంప్లీట్ టైం లైన్ తెలుసుకుంటే మనకి మంచిది. సో యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఇది 2006లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. సో యుఎన్హెచ్ఆర్సి ఎస్టాబ్లిష్ అయిన టైంలోనే ఇండియా దానికి ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఫస్ట్ టైం ఇండియా ఎప్పుడు యుఎన్హెచ్ఆర్సికి ఎలక్ట్ అయింది అంటే 2006-07 టైంలో ఎలక్ట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ 2026-28 ఈ పదవీ కాలానికి కూడా ఎన్నికవ్వడం జరిగింది. ఇంతకు ముందుగా అంటే 2006-07 ఒక పదవీ కాలం, 2026-28 ఇంకో పదవీ కాలం. సో ఆ మధ్యలో 5 సార్లు యుఎన్హెచ్ఆర్సికి ఇండియా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఆ టైం లైన్స్ కూడా చెప్తా, గుర్తుంచుకోండి. 2008-10, 2012-14, 2015-17, 2019-21, 2022-24 మధ్యలో 25 ఏమంటారు గ్యాప్ తీసుకుంది. మళ్ళీ ఇప్పుడు 2026-28కి ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో ఇది మొదటిసారి 2006 నుంచి 7 వరకు, తర్వాత 2008 నుంచి 10 వరకు రెండవసారి, 2012 నుంచి 14కి థర్డ్ టైం, అండ్ 15 నుంచి 17కి 4th టైం, తర్వాత 19-21 5th టైం, 22-24 6th టైం,
And this is the 7th time as India has been elected to the UN Human Rights Council. And UNHRC ఏమంటారు దాని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నాయి. సో ఇది జెండర్ ఈక్వాలిటీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అండ్ ఇంకా హ్యూమన్ రైట్స్ గురించి అన్నిటి గురించి కూడా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది ఫైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The theme for India's BRICS presidency in 2026 is 2026లో భారతదేశం యొక్క బ్రిక్స్ అధ్యక్ష పదవి థీమ్ ఏమిటి అని అడుగుతున్నారు. సో 2026లో ఏదైతే బ్రిక్స్ సమ్మిట్ జరగబోతుందో దానికి ఇండియా ఆతిథ్యం వహిస్తుంది అనమాట. అయితే ఈ బ్రిక్స్ సమ్మిట్ కి మరి థీమ్ ఏంటి అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? ఇంక్లూజివ్ గ్రోత్ ఫర్ ఏ డిజిటల్ ఫ్యూచర్, డిజిటల్ భవిష్యత్తు కోసం సమ్మిళిత అభివృద్ధి ఆర్ సమ్మిళిత వృద్ధి. 2. బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ, దృఢత్వం, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం. 3. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఫర్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, ఆర్థిక ఏకీకరణకు భిన్నత్వంలో ఏకత్వం. 4. ద స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ ద గ్లోబల్ స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ, ప్రపంచ స్థిరత్వం మరియు భద్రత కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం అంటున్నారు. సో 2026లో 18th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది? న్యూఢిల్లీలో జరగబోతుంది. సెప్టెంబర్ 12 మరియు 13వ తారీఖులలో ఈ సమ్మిట్ జరుగుతుంది అనమాట. దీనికోసం థీమ్ ఏంటి అని అంటే బిల్డింగ్ ఫర్ ద రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనేది బ్రిక్స్ 18th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ అనమాట. మరి ఈ 18th బ్రిక్స్ సమ్మిట్ ఏదైతే ఉందో థీమ్ చూసాం, మరి దీనికి ఒక సపరేట్ లోగోని కూడా వాళ్ళు ఆవిష్కరించడం జరిగింది. సో ఆ లోగో ఎలా ఉంటుంది అంటే మన కమలం పువ్వు ఉంటుంది కదా, సో ఇట్లా అన్నమాట. సో మన కమలం లోటస్ ఫ్లవర్ ఎలా ఉంటుందో ఆ లోటస్ ఫ్లవరే ఇది పర్టికులర్ గా దీనికి ఒక లోగో లాగా పెట్టడం జరిగింది అనమాట. అయితే ఈ లోటస్ ఫ్లవర్ ఏదైతే ఉందో దీంట్లో కలర్స్ బ్రిక్స్ నేషన్స్ మనకు తెలుసు కదా, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 నేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్లాగ్స్ లో ఉన్న కలర్స్ ని తీసుకొని ఈ పర్టికులర్ బ్రిక్స్ లోగోలో ప్లేస్ చేయడం జరిగింది అనమాట. సో ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది మనకి, ఇది బ్రెజిల్ది. సో ఇది రష్యా, ఇది బ్లూ కలర్ ఉంటుంది అనమాట. అండ్ మధ్యలో ఇండియా. సో మన ఇండియా కలర్ వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ లో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ చైనా, రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ సౌత్ ఆఫ్రికా, ఇది ఎల్లో కలర్ లో ఉంటుంది అనమాట. సో ఈ బ్రిక్స్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రిక్స్ నేషన్స్ లో ఉన్న ప్రతి కంట్రీ అంటే ఆ 5 ఫౌండింగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఆ 5 ఫౌండింగ్ కంట్రీస్ యొక్క ఫ్లాగ్స్ లోని ఇంపార్టెంట్ కలర్స్ ని తీసుకొని ప్రతి పెటల్ ని అలా ప్లేస్ చేయడం జరిగింది అనమాట. అంటే ఇండియాలో మన కమలం పువ్వు ఏదైతే ఉందో ఆ ఇండియా దేన్ని పర్టికులర్ గా ఆరెంజ్ కలర్ ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అదే విధంగా బ్రెజిల్ ఏమో గ్రీన్ కలర్ ని, రష్యా వచ్చేసి బ్లూ కలర్ ని, అండ్ సౌత్ ఆఫ్రికా ఎల్లో, అండ్ చైనా వచ్చేసి రెడ్ కలర్. ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో పెట్టారనమాట. అంటే అందరూ కలిసి కట్టుగా ఈ సమ్మిట్ ని ముందుకు తీసుకెళ్లబోతున్నారు అని అర్థం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ పర్టికులర్ మధ్యలో ఇండియా కలర్ ఏదైతే ఉందో ఇందులో ఈ పెటల్ నమస్తే షేప్ లో ఉంటుంది అనమాట. అంటే మనం ఇట్లా నమస్తే పెడితే ఎలా ఉంటుంది, సేమ్ అదే షేప్ లో ఈ మధ్యలో ఉన్న పెటల్ అలా ప్లేస్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ బ్రిక్స్ థీమ్ అండ్ బ్రిక్స్ లోగో. అండ్ ఆ సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది? సెప్టెంబర్ 12-13న 2026 న్యూఢిల్లీలో ఈ సమ్మిట్ అనేది అయితే జరగబోతుంది. మరి బ్రిక్స్ అసలు ఎప్పుడు ఫామ్ అయింది? సో 2006లో ఈ బ్రిక్స్ అనే దాన్ని ఫామ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. అయితే అది ఫామ్ చేసినప్పుడు దాంట్లో 4 దేశాలు మాత్రమే ఉండే, బ్రిక్ అని, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. ఆ తర్వాత 2010లో దీంట్లో సౌత్ ఆఫ్రికా యాడ్ అయిందనమాట. సో సౌత్ ఆఫ్రికా 2010లో యాడ్ అయిన తర్వాత బ్రిక్ కాస్త బ్రిక్స్ నేషన్స్ అయ్యాయి అనమాట. అంటే ఎమర్జింగ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసికట్టుగా ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం, ఎకనామిక్ కోఆపరేషన్ కోసం, సస్టైనబిలిటీ కోసం కలిసికట్టుగా పనిచేస్తాయి అనమాట. సో అది మనకి బ్రిక్స్ అనేది. అయితే మరి ఇండియా ఇంతకు ముందు బ్రిక్స్ సమ్మిట్ ని ఎప్పుడైనా హోస్ట్ చేసిందా? ఎస్, చేసింది. 4th సమ్మిట్, 8th సమ్మిట్ అండ్ 13th సమ్మిట్ ని హోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు జరిగేది 18th సమ్మిట్.
సో బ్రిక్స్ సమ్మిట్ ని ఇండియా మొత్తం 4 సార్లు హోస్ట్ చేసింది. 4వ సమ్మిట్, 8వ సమ్మిట్, 13వ సమ్మిట్ మరియు ఇప్పుడు 18వ సమ్మిట్ ని ఇది హోస్ట్ చేస్తున్నాయి అనమాట. సో ఇది 2012లో, ఇది 2016లో, ఇది 2021లో. 2012లో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. అండ్ 2016లో గోవాలో జరిగింది. 2021లో కూడా ఢిల్లీలోనే జరిగింది. అండ్ ఇప్పుడు 2026వ సమ్మిట్ కూడా ఢిల్లీలోనే జరగబోతుంది. సో ఇది మనకి ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. మొట్టమొదటి బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి మనకి బ్రిక్ అనేది 2006లో ఫామ్ అయినా కూడా ఇప్పుడు దాని ఫస్ట్ సమ్మిట్ మాత్రం 2009లో జరిగింది. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎక్కడ జరిగింది మరి ఫస్ట్ సమ్మిట్ అంటే రష్యాలో ఫస్ట్ సమ్మిట్ జరిగింది. సెకండ్ సమ్మిట్ బ్రెజిల్లో జరిగింది. ఇది మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే బ్రిక్స్ లో ఫస్ట్ 2 లెటర్స్ ఉన్నాయి కదా, BR. సో బ్రెజిల్, రష్యా. సో ఫస్ట్ సమ్మిట్ ఏమో సెకండ్ లెటర్ అయిన రష్యాలో జరిగింది, సెకండ్ సమ్మిట్ ఏమో రివర్స్ బ్రెజిల్లో జరిగింది. సింపుల్ లాజిక్స్ తో గుర్తుంచుకోండి ఇది, ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రిక్స్ సమ్మిట్స్. ఎప్పుడు అది ఎస్టాబ్లిష్ అయింది, ఇండియాలో ఎన్నిసార్లు జరిగింది, ఏ సంవత్సరం జరిగింది. సో మనకి ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్. అండ్ ఈ సంవత్సరం థీమ్ ఏంటి, లోగో ఏంటి కూడా మనం చూసేసాం ఇక్కడ, ఓకే? మరి ఈసారి బ్రిక్స్ లో అన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే ఎస్, బ్రిక్స్ జనరల్ గా 5 దేశాలతోటే ఫామ్ అయినా కూడా ఇప్పుడు దాంట్లో మొత్తం 11 మెంబర్ కంట్రీస్ ఉన్నాయన్నమాట. సో ఈ సమ్మిట్ కి మొత్తంగా ఈ 11 మెంబర్ కంట్రీస్ అటెండ్ అవ్వబోతున్నాయి, ఓకే? సౌదీ అరేబియా, UAE, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా. సో ఆ బ్రిక్స్ 5 దేశాలు కాకుండా ఈ మిగిలిన 6 దేశాలు ఇవన్నమాట. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా మరియు ఇండోనేషియా, మిగిలిన 6 దేశాలు రీసెంట్ గా అవి జాయిన్ అవ్వడం జరిగింది. సో టోటల్ గా బ్రిక్స్ లో ఎన్ని దేశాలు ఉన్నాయి అంటే, మెంబర్ కంట్రీస్ ఎన్ని అంటే 11 మెంబర్ కంట్రీస్, ఓకే? Next, question number 3. Who has been awarded the Taylor Prize for the Environmental Achievement 2026? ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ కోసం 2026లో టైలర్ బహుమతికి ఎవరు ఎంపికయ్యారు అని అడుగుతున్నారు. సో టైలర్ ప్రైజ్ ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారనమాట. ఏంటి అది అని అంటే నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో అందుకే మనకి ఇది ఇంపార్టెంట్. సో టైలర్ ప్రైజ్ ని నోబెల్ ప్రైజ్ ఫర్ ఎన్విరాన్మెంట్ అని కూడా పిలుస్తారు. ఎవరైతే ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కోసం, ఎన్విరాన్మెంటల్ పీస్ కోసం వర్క్ చేస్తారో, ఎవరైతే దానికోసం కృషి చేస్తారో వాళ్ళకి ఈ టైలర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి 2026 సంవత్సరానికి గాను ఈ టైలర్ ప్రైజ్ అనేది ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకు ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు? మాధవ్ గాడ్గిల్, టాబీ కియర్స్, MS స్వామినాథన్, సునీత నారాయణ్. సో ఈ సంవత్సరం 2026లో డాక్టర్ టాబీ కియర్స్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఈ టైలర్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఆవిడ చేసిన వర్క్ ఏంటి, ఆవిడ చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి టువర్డ్స్ ఎన్విరాన్మెంట్ అంటే తను మైకోరైజల్ ఫంగై అని ఉంటాయి అనమాట. సో ఈ మైకోరైజల్ ఫంగై అనేవైతే ఏవైతే ఉన్నాయో అవి మన అండర్ గ్రౌండ్ లో ఉంటాయి అనమాట. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం అండ్ వాటిని ప్రొటెక్ట్ చేయడం, వాటిని కన్జర్వ్ చేయడం గురించి ఆవిడ వర్క్ చేసింది అనమాట. సో ఈ మైకోరైజల్ ఫంగై యొక్క ఇంపార్టెన్స్ ని చెప్తూ వాటిని ప్రిజర్వ్ చేయడం కోసం ఆవిడ ఏదైతే కృషి చేసిందో దానికి ఆవిడకి ప్రైజ్ ఇవ్వడం జరిగింది, టైలర్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. మరి ఏంటి ఈ మైకోరైజల్ ఫంగై? సో ఫంగస్ మనకి ఎట్లా ఇంపార్టెంట్ అని అంటే, సో ఈ మైకోరైజల్ ఫంగై ఏదైతే ఉందో అది అండర్ గ్రౌండ్ లో ఉంటుందన్నమాట. సో ఇది మనకి అన్నిటికంటే ఎక్కువగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి దీని యొక్క ఉపయోగం అంటే, కార్బన్ సెక్వెస్ట్రేషన్ లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ఇది అండర్ గ్రౌండ్ లో ట్రాప్ చేసి పెట్టుకుంటుంది అనమాట. నియర్లీ 13.12 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని ఇది అండర్ గ్రౌండ్ లో ఈ మైకోరైజల్ ఫంగై ఏదైతే ఉందో అది కంప్లీట్ గా స్క్వీజ్ చేసి పెట్టేస్తుంది కింద. సో ఆ విధంగా ఇది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే, ఈ మైకోరైజల్ ఫంగై ఏదైతే ఉందో ఇది సాయిల్ బయోడైవర్సిటీకి హెల్ప్ అవుతుంది. ఎలా సాయిల్ బయోడైవర్సిటీకి హెల్ప్ అవుతుంది? ప్లాంట్ యొక్క న్యూట్రిషన్ కి ఇది ఎట్లా హెల్ప్ అవుతుంది అని అంటే, ఇప్పుడు మనం ప్లాంట్స్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో ఆ న్యూట్రియంట్స్ ఏం చేస్తుంది ఈ మైకోరైజల్ ఫంగై అంటే, ఇప్పుడు సపోజ్ ఇదంతా అండర్ గ్రౌండ్ లో ఒక ఏరియా అనుకోండి, ఒక ఫారెస్ట్ ఏరియా అనుకోండి. ఆ ఫారెస్ట్ ఏరియాలో మల్టిపుల్ ట్రీస్ ఉంటాయి మనకి. సో ఇదేం చేస్తుంది అంటే అండర్ గ్రౌండ్ లో ఆ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ ని
ఎక్సెస్ గా ఉన్న ప్లేస్ నుంచి డెఫిసిట్ గా ఉన్న ప్లేస్ వరకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే న్యూట్రియంట్ ట్రాన్స్ఫర్ లో కూడా మనకి మైకోరైజల్ ఫంగై అనేది ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మైకోరైజల్ ఫంగై వల్ల ఇన్నగనం ఇంపార్టెన్స్, ఇన్ని ఏమంటారు మనకి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీన్ని ప్రిజర్వ్ చేయడం మనందరి బాధ్యత అన్నట్టుగా ఆవిడ దీనికి సంబంధించి రీసెర్చ్ చేయడం జరిగింది. దీని కన్సర్వేషన్ కోసం తను చాలా చేసింది అనమాట. అందుకే టాబీ కియర్స్ కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డు ఏదైతే ఉందో టైలర్ ప్రైజ్, అది 1973లో US లో దీన్ని ఫస్ట్ టైం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. దీని ఫౌండర్స్ ఎవరు అంటే అలైస్ అండ్ జాన్ టైలర్. ఈ పర్టికులర్ ప్రైజ్ ని మొట్టమొదటిసారిగా వీళ్ళే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో ఈ టైలర్ అని ఉంది కదా, సో తన పేరు మీదుగానే అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మైకోరైజల్ ఫంగై. సో మరి ఇండియన్స్ కి ఎవరికైనా ఇంతకు ముందు టైలర్ ప్రైజ్ రావడం జరిగిందా అంటే ఎస్, వచ్చింది. ఎవరికి వచ్చింది అంటే 1991లో ఎంఎస్ స్వామినాథన్ గారికి రావడం జరిగింది. అండ్ 2015లో మాధవ్ గాడ్గిల్ గారికి రావడం జరిగింది అనమాట. అండ్ లేటర్ ఆన్ పవన్ సుఖ్దేవ్ గారికి కూడా 2020లో ఈ టైలర్ ప్రైజ్ అనేది అయితే రావడం జరిగింది. ఓకే, సో ద ఇండియన్స్ హూ హ్యావ్ రిసీవ్డ్ ద టైలర్ ప్రైజ్, ఒకవేళ టైలర్ ప్రైజ్ గురించి క్వశ్చన్ అడిగి ఏ ఇండియన్స్ కి టైలర్ ప్రైజ్ వచ్చింది అని అంటే మాధవ్ గాడ్గిల్, ఎంఎస్ స్వామినాథన్ మరియు పవన్ సుఖ్దేవ్. వీళ్ళకి ఇప్పటి వరకు ఇండియాలో ఉన్న వాళ్ళలో ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏవైతే కాంట్రిబ్యూషన్ చేశారో వాళ్ళకి అవార్డు రావడం జరిగింది. సో 2026 ఈవిడ పేరు గుర్తుంచుకోండి, డాక్టర్ టాబీ కియర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. How many individuals were awarded the Padma Vibhushan in the year 2026 Padma Awards list? And who among the following received it posthumously for arts? 2026 పద్మ అవార్డుల జాబితాలో ఎంతమంది వ్యక్తులకు పద్మ విభూషణ్ లభించింది అని అడుగుతున్నారు. మరియు కళల విభాగంలో మరణానంతరం దాన్ని అందుకున్న వారెవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో మెయిన్ కరెక్ట్ గా క్లియర్ గా చూడండి. సో 2026 పద్మ అవార్డ్స్ గురించి అడుగుతున్నారు. ఆ పద్మ అవార్డ్స్ లో కూడా స్పెసిఫికల్ గా మనకి సెకండ్ హైయెస్ట్ ఆనర్ అయిన పద్మ విభూషణ్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో మరి ఆ పద్మ విభూషణ్ ఏదైతే ఉందో ఎంత మందికి వచ్చింది, అది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు, పద్మ విభూషణ్ లో ఆర్ట్స్ కేటగిరీ కళల విభాగంలో చనిపోయిన తర్వాత మరణానంతరం ఎవరికి పద్మ విభూషణ్ అవార్డు వచ్చింది అని అడుగుతున్నారు. సో పద్మ అవార్డ్స్ మనకి 2026లో ఇవ్వడం జరిగింది. అండ్ అందులో సెకండ్ హైయెస్ట్ ఆనర్ అయిన పద్మ విభూషణ్ ఏదైతే ఉందో అది 5గురికి ఇచ్చారనమాట. సో పద్మ విభూషణ్ 5 మెంబర్స్ కి రావడం జరిగింది. సో మరి ఈ పద్మ విభూషణ్ 5 మెంబర్స్ కి వచ్చింది కదా, అందులో కళల విభాగంలో 2కి అవార్డు వచ్చింది అనమాట. ఒకటేమో ధర్మేంద్ర సింగ్ డియోల్, ఇంకొకటేమో ఎన్ రాజం. సో ఆర్ట్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాడు, క్లియర్ గా చూడండి. సో వీళ్ళిద్దరికి కూడా ఆర్ట్స్ కేటగిరీలో వచ్చింది, అంటే కళల విభాగంలో వచ్చింది. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్ లో ఏమడుగుతున్నారు, మరణానంతరం అందుకున్న వారు ఎవరు అని అడుగుతున్నారు. సో డాక్టర్ ఎన్ రాజం ఎవరైతే ఉన్నారో షీఈ్ ఎ ఫేమస్ వయలినిస్ట్. ఈ మన బనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా, అక్కడ ఈవిడ వర్క్ చేస్తారనమాట, డీన్ అనమాట. సో షీ స్టిల్ అలైవ్. సో పాస్ట్మస్లీ మరణానంతరం అందుకున్న అవార్డు ఎవరు అందుకున్నారు పద్మ విభూషణ్ అంటే దట్ ఈస్ ధర్మేంద్ర సింగ్ డియోల్. ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి బిలాంగ్ అయిన వాడు, he belongs to మహారాష్ట్ర. అండ్ డాక్టర్ ఎన్ రాజం ఎవరైతే ఉన్నారో ఆవిడ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఆవిడ అనమాట. ఓకేనా, సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అనమాట. 5 అవార్డీస్, 5 పద్మ విభూషణ్ అవార్డీస్. అండ్ అందులో ధర్మేంద్ర సింగ్ డియోల్ గారికి పాస్ట్మస్లీ అంటే మరణానంతరం అవార్డు రావడం జరిగింది, అది కూడా కళల విభాగంలో వచ్చింది. సో మనం 2 గురించి ఆల్రెడీ చూసాం, మరి మిగతా 3 గురించి కూడా చూద్దాం పద్మ విభూషణ్ అవార్డు వచ్చిన దానికి. ఓకేనా, దానికి నేను మీకు ఒక చిన్న యాక్రోనిమ్ లాగా చెప్తాను, యాంట్ అని గుర్తుంచుకోండి. మిగతా 3 అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటి అని అంటే ఈ పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన వాళ్ళలో ఒకరు మహారాష్ట్రకి ఒకరు ఉత్తరప్రదేశ్కి చెందిన వాళ్ళైతే ఈ మిగతా 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళు కేరళకి చెందిన వాళ్ళు అనమాట. ఓకే, సో ఆ యాంట్ ఫస్ట్ వచ్చేసి అచ్యుతానందన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి నారాయణన్ అండ్ టీ అంటే కేటి
థామస్. సో ఇక్కడ అచ్యుతానందన్ మరియు కేటీ థామస్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికి పబ్లిక్ అఫైర్స్ రంగంలో పద్మవిభూషణ్ వచ్చింది. మరి ఈ నారాయణన్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ ఆ విభాగంలో పద్మవిభూషణ్ రావడం జరిగింది. సో టోటల్ 5 మెంబర్స్, ధర్మేంద్ర సింగ్ డ్యూల్ ఆర్ట్స్, డాక్టర్ ఎన్ రాజం కూడా ఆర్ట్స్, అండ్ అచ్యుతానందన్ పబ్లిక్ అఫైర్స్, నారాయణన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్, అండ్ డాక్టర్ కేటీ థామస్ ఎవరైతే ఉన్నారో తనకి పర్టికులర్ పబ్లిక్ అఫైర్స్ విభాగంలోనే పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. అండ్ దీస్ 3 పీపుల్ ఆర్ ఫ్రమ్ కేరళ. సో అది కూడా గుర్తుంచుకోండి. మరి పద్మ అవార్డ్స్ ఎప్పటి నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అంటే 1954 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అనమాట, January 2. సో ఎప్పుడైతే ఇవి ఇనిషియల్ గా ఈ పద్మ అవార్డ్స్ ని ఎస్టాబ్లిష్ చేశారో వాటిని పెహలా వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో లేటర్ ఇయర్ ఒక 1 year తర్వాత ఏం చేశారు అంటే పెహలా, దూసరా, తీసరా వర్గ్ అనే దాన్ని మళ్ళీ రీనేమ్ చేసి పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అని చెప్పి 1955లో వాటిని రీనేమ్ చేయడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద పద్మ అవార్డ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Which astronaut received the Ashoka Chakra in 2026 for his bravery as a mission pilot during the Axiom 4 mission? Axiom 4 mission సమయంలో మిషన్ పైలట్ గా తను చూపిన ధైర్య సాహసాలకు 2026లో అశోక చక్ర అందుకున్న వ్యోమగామి ఎవరు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. సో మనకి ఇక్కడ అశోక చక్ర అవార్డు గురించి అడుగుతున్నారు. సో దిస్ ఇస్ ద హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ అనమాట. సో ఈ అశోక చక్ర అవార్డుని 2026వ సంవత్సరానికి గాను ఈ యాక్సియం 4లో మిషన్ పైలట్ గా ఉన్నందుకు శుభాంశు శుక్లాకి ఇవ్వడం జరిగింది అనమాట. సో శుభాంశు శుక్లా ఎవరైతే ఉన్నారో ఆయన యాక్సియం 4 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి సంబంధించిన ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన మిషన్ పైలట్ గా ఉన్నారనమాట. సో ఆయన ఆ మిషన్ పైలట్ గా ఉన్నప్పుడు తను చూపించిన ధైర్య సాహసాలు కావచ్చు, తను ఏదైతే సైంటిఫిక్ కాంట్రిబ్యూషన్స్ చేశాడో దానికి గాను ఆయనకి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్ టు వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ ఏదైతే ఉందో పరమ్వీర్ చక్ర. సో దానికి ఈక్వివాలెంట్ అనమాట. ఇదేమో పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అశోక చక్ర అనేది, పరమ్వీర్ చక్ర అనేమో వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అనమాట. ఓకేనా? సో శుభాంశు శుక్లాకి అవార్డు రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే హీ ఈస్ ద సెకండ్ ఇండియన్ టు గో ఇంటూ స్పేస్. సో ఈయన కంటే ముందు 1984లో రాకేష్ శర్మ ఎవరైతే ఉన్నారో, సో రాకేష్ శర్మ గారు ఈ స్పేస్కి వెళ్ళడం జరిగింది అనమాట. అయితే ఇందులో ఇంకొకటి కూడా ఉంది. సో హీఈస్ ద సెకండ్ ఇండియన్ టు గో ఇంటూ స్పేస్, but he is the first Indian citizen to set his foot on International Space Station. So International Space Station మీద అడుగు పెట్టిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి ఎవరు అనంటే దట్ ఈస్ శుభాంశు శుక్లా. సో స్పేస్ మీదకి వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు, మన ఇండియన్ ఎవరు అనంటే అది రాకేష్ శర్మ గారు 1984లో వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, సో ఈ 2 పాయింట్స్ కూడా ఇంపార్టెంట్. సో మనకి క్వశ్చన్ ఇలా కూడా అడగొచ్చు, హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ సిటిజన్ టు సెట్ హిస్ ఫుట్ ఆన్ ISS అని అడిగితే దట్ ఈస్ శుభాంశు శుక్లా. సో అశోక చక్ర అవార్డ్స్ అనేవి మనకి 1952 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. విచ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ వాజ్ ఇనాగరేటెడ్ యాజ్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ పేపర్లెస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ January 2026? జనవరి 2026లో భారతదేశపు మొట్టమొదటి పూర్తి కాగితరహిత జిల్లా కోర్టుగా ఏ జిల్లా కోర్టు ప్రారంభించబడింది అని మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ద ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్ ఏది, డిస్ట్రిక్ట్ కోర్ట్ స్పెసిఫికల్ గా ఏది అని అంటే కేరళలోని వయనాడ్లో ఉన్న కాల్పెటా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో దట్ హ్యాస్ బికమ్ ఇండియాస్ ఫస్ట్ పేపర్లెస్ కోర్ట్ అనమాట. అంటే అక్కడ ఏం జరిగినా కూడా ఈ ఫైలింగ్ కేసెస్ ఏవైతే ఫైల్ చేస్తారో ఆ కేసెస్ ఫైలింగ్ కూడా డిజిటల్ గానే జరుగుతుంది అనమాట. ఈ ఫైలింగ్ అంటారు. అండ్ అది మాత్రమే కాకుండా ఆ కేసు ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఇంతకు ముందు మాన్యువల్ గా ప్రొసీడింగ్స్ అన్ని రాసేవాళ్ళు అనమాట జడ్జి గారు. సో ఇప్పుడు ఆ ప్రొసీడింగ్స్ కూడా కంప్లీట్ గా డిజిటల్ అయిపోయాయి అనమాట. సో ఇది ఎలా యూజ్ చేస్తున్నారు మరి వీళ్ళకి ఎట్లా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని కొన్ని ఉన్నాయి వాళ్ళకి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి వీళ్ళు కంప్లీట్ గా కోర్ట్స్ లో డిజిటలైజేషన్ ని తీసుకొస్తున్నారు అనమాట. లైక్ చాలా రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది.
మాన్యువల్గా ప్రతిదీ రాసుకుంటూ వెళ్ళాలి, ప్రతిదాన్ని రికార్డ్ రూమ్లో జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అంటే మనకి టైమ్ వేస్ట్ అవుతుంది, స్పేస్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ డిజిటల్ అయిందనుకోండి, సో డేటా అనేది మనకి సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనమాట. అంటే అందరికీ కూడా ఆ కేసుకి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అనమాట. సో అందుకే ఈ పేపర్లెస్ కోడ్స్ని మెల్లిమెల్లిగా ఇండియాలో అన్ని చోట్ల కూడా ఇలాగే తీసుకురావాలి అని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ వన్ ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే కేరళలోని వయనాడ్లో ఉన్న కల్పెటా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. డేట్ వచ్చేసి జనవరి 6, 2026. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ కోర్ట్ని పేపర్లెస్ కోర్టుగా ఇనాగరేట్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. The Kimberley Process Certification Scheme, often seen in news, is related to the international trade of which commodity? వార్తల్లో తరచుగా కనిపించే కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ పై ఏ వస్తువు యొక్క అంతర్జాతీయ వాణిజ్యానికి సంబంధించింది అని అడుగుతున్నారు. సో రీసెంట్ గా మనం న్యూస్ లో చూసినట్టయితే ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ అనేది కనబడుతుంది అనమాట. అసలు ఏంటి ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్, ఏ పర్టికులర్ కమోడిటీకి సంబంధించింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? గోల్డ్, క్రూడ్ ఆయిల్, రఫ్ డైమండ్స్ అండ్ రేర్ ఎర్త్ మెటల్స్. అంటే బంగారం లేదా ముడి చమురు లేదా ముడి వజ్రాలు లేదా అరుదైన భూమూలకాలు అంటున్నారు. సో మనకి ఇక్కడ ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ ఏదైతే ఉందో అది రఫ్ డైమండ్స్ కి సంబంధించింది అనమాట. సో కింబర్లీ ప్రాసెస్ అనేది అదొక ఇంటర్నేషనల్ ఫోరం అనమాట. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? ఇయర్ 2000లో సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు దీన్ని ఈ కింబర్లీ ప్రాసెస్ అనే ఒక ఫోరంని వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ప్రాపర్గా ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్ అనేది 2003లో వచ్చింది. అంటే అసలు ఈ కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ స్కీమ్కి డైమండ్స్కి సంబంధం ఏంటి అంటే జనరల్గా చూసుకున్నట్టయితే డైమండ్స్ ఏవైతే ట్రేడ్ చేయబడతాయో ఆ డైమండ్స్ ట్రేడింగ్ ఏదైతే ఉందో అవి ఇల్లీగల్గా ట్రేడ్ అవ్వకుండా ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఎవరైతే ఏ పర్టికులర్ మెంబర్ కంట్రీస్ అయితే ఈ సర్టిఫికేషన్ స్కీమ్లో ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో, సపోజ్ ఒక 100 దేశాలు ఉన్నాయనుకోండి, ఆ 100 కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతే. సో ఆ 100 కంట్రీస్లో ఓన్లీ మనకి ఒక 56 కంట్రీస్ దగ్గర మాత్రమే ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ అనేది ఉందన్నమాట. కేపీ సర్టిఫికేషన్, కింబర్లీ ప్రాసెస్ సర్టిఫికేషన్ అనేది ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఈ 56 దేశాలు మాత్రమే ఈ రఫ్ డైమండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రేడ్ చేయగలుగుతాయి లీగల్గా. మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి డైమండ్స్ ట్రేడింగ్ అనే పర్టికులర్ ఆప్షన్ ఏదైతే ఉందో అది లేదు. ఎందుకు లేదు అని అంటే డైమండ్స్ అనేవి ఇల్లీగల్గా ట్రేడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ ఇల్లీగల్గా ట్రేడ్ చేసిన డైమండ్స్ ద్వారా ఈ ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ టెర్రరిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఫైనాన్సింగ్ అనేది లభిస్తుంది అనమాట. అంటే అట్లా ఈ డైమండ్స్ ట్రేడింగ్ ద్వారా ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళకి కావచ్చు లేకపోతే టెర్రరిస్ట్లకి కావచ్చు వాళ్ళకి ఫైనాన్సింగ్ అందకుండా ఉండడానికి ఈ పర్టికులర్ సర్టిఫికేషన్ స్కీమ్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే సర్టిఫైడ్ ఉంటారో ఆ 2 దేశాల మధ్య మాత్రమే, ఆ 2 గ్రూప్స్ మధ్య మాత్రమే ఈ పర్టికులర్ కింబర్లీ ప్రాసెస్ అనేది, ఈ పర్టికులర్ డైమండ్స్ ట్రేడ్ అనేది జరగడానికి వీలుంటుంది అనమాట. సో 2003 నుంచి సర్టిఫికేషన్ స్కీమ్ ని తీసుకొచ్చారు. ఇనిషియల్ గా ఫారం ఎప్పుడు స్టార్ట్ అయింది అని ఒకవేళ అడిగితే ఇనిషియల్ గా ఫారం అనేది సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని కలిసి ఇయర్ 2000లో స్టార్ట్ చేశాయి అనమాట. సో దిస్ ఈస్ జస్ట్ ఎన్ ఎగ్జాంపుల్, ఇన్ని కంట్రీస్ కి ఉంది అని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకేనా? సో మనకి ఇక్కడ ముడి వజ్రాలు అనేది కరెక్ట్ ఆన్సర్. Question number 8. What was the official theme for the Jan Aushadhi Week 2026 celebrated from March 1st to March 7, 2026? మార్చ్ 1 నుంచి 7 మధ్యలో ఈ 2026లో ఏదైతే జన్ ఔషధి వారం నిర్వహించారో దాని యొక్క అధికారిక థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో జన్ ఔషధి వీక్. సో ఈ జన్ ఔషధి వీక్ ఏదైతే ఉందో అది ఒక వారం రోజుల పాటు కంటిన్యూస్ గా నడుస్తుంది అనమాట. సో అసలు ఈ జన్ ఔషధి వీక్ అనేది మార్చ్ 1 నుంచి 7 వరకు ఎందుకు జరుపుకుంటున్నారు అని అంటే జన్ ఔషధి వీక్ అనేది మొట్టమొదటిసారి 2019లో మార్చి 7వ తేదీన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందుకే మార్చ్ 1 నుంచి 7 వరకు ఒక పర్టికులర్ వీక్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఈ సంవత్సరం దాని థీమ్ ఏంటి అనేది మనకి క్వశ్చన్. ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు? జన్ ఔషధి, సేవా బి, రోజ్గార్ బి. అండ్ 2 జన్ ఔషధి, ఏ బెటర్ హెల్త్ ఫర్ ఆల్. 3 జన్ ఔషధి, అఫోర్డబుల్ అండ్ రిలయబుల్, గుడ్ ఫర్ హెల్త్ అండ్ గుడ్ ఫర్ సేవింగ్స్.
4 అఫోర్డబుల్ మెడిసిన్స్ ఫర్ వికసిత్ భారత్. సో ఈ జన్ ఔషధి వీక్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే మనకి ఈ జన్ ఔషధి కేంద్రాస్ అని ఉన్నాయన్నమాట. ఏంటి జన్ ఔషధి కేంద్రాస్ అంటే మనకి అఫోర్డబుల్ రేట్స్ లోనే మెడిసిన్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట. సో ఈ జన్ ఔషధి కేంద్రాస్ లో ఏవైతే మెడిసిన్స్ దొరుకుతాయో అఫోర్డబుల్ రేట్స్ కి, మెడిసిన్స్ అనే కాదు శానిటరీ నాప్కిన్స్ కూడా చాలా తక్కువ రేట్స్ కి దొరుకుతాయి అన్నమాట. సో ఈ మెడిసిన్స్ అఫోర్డబుల్ రేట్స్ కి అందించడం అందరికీ అందాలి కాబట్టి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కాస్ట్లీ మెడిసిన్స్ ని అఫోర్డ్ చేయలేరు, కొనుక్కోలేరు. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది, మనం సేమ్ కాంపోజిషన్ ఉన్న మెడిసిన్ ఏదైతే ఉందో వాటిని తక్కువ రేటుకి అందించాం అనుకోండి, అవి అందరికీ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకే దీన్ని తీసుకొచ్చారు. సో ఈ సంవత్సరం దాని థీమ్ అదే, జన్ ఔషధి సస్తీ బి అంటే చీపర్ రేట్స్ కే ప్రాపర్ మెడిసిన్స్ అనేవి దొరుకుతాయి. అండ్ భరోసేమంద్ బి, భరోసేమంద్ అంటే రిలయబుల్, దాని మీద ట్రస్ట్ చేయొచ్చు అంటే ట్రస్టెడ్. ఎందుకంటే బ్రాండెడ్ మెడిసిన్ లో ఏదైతే కాంపోజిషన్ యూజ్ చేస్తున్నారో సేమ్ అదే కాంపోజిషన్ మనకి ఈ మెడిసిన్ లో కూడా ఉంటుంది. అండ్ సేహత్ కి బాత్ బచత్ కే సాత్ అంటే ఇట్ ఈస్ బోత్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ సేవింగ్స్ అని దీని అర్థం అనమాట. అంటే మనకి ఈ జనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో నియర్లీ మనకి బ్రాండెడ్ మెడిసిన్స్ తో కంపేర్ చేసుకుంటే 50 to 90% తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట. ఎక్కడ దొరుకుతాయంటే సపరేట్ గా జన ఔషధి కేంద్రాస్ అని ఉంటాయి, అక్కడికి వెళ్తే మనకి ఆ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. ఓకేనా. సో ఇది ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన 2008 లో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చారనమాట. సో ప్రధానమంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే ఈ కొత్త ఇనిషియేటివ్ ని కూడా తీసుకొచ్చారనమాట. ఓకే. సో మనకి ఇక్కడ దీనికి థర్డ్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, థీమ్ అడుగుతున్నారు కాబట్టి. క్వశ్చన్ నెంబర్ 9. ఆఫ్టర్ హూమ్ డిడ్ ద సిక్కిం చీఫ్ మినిస్టర్ అనౌన్స్ ఇన్ Feb 2026 దట్ పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ వుడ్ బి రీనేమ్డ్. సో ఫిబ్రవరి 2026లో సిక్కిం ముఖ్యమంత్రి ప్రకటించిన దాని ప్రకారం పాక్యాంగ్ విమానాశ్రయం పేరు ఎవరి పేరు మీద మార్చబడుతుంది అని అడుగుతున్నారు. సో సిక్కిం చీఫ్ మినిస్టర్ ఎవరు? ప్రేమ్ సింగ్ తమంగ్. సో ఈయన Feb 2026 లో ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అనమాట. ఏంటి అని అంటే సిక్కింలో ఉన్న పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాన్ని పేరు మార్చనున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు సిక్కింలో ఉన్న పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ పేరు మార్చాలనుకుంటున్నారు, దాన్ని ఎవరి పేరు మీద మార్చాలనుకుంటున్నారు అంటే మనకు ఆప్షన్స్ లో ఏమి ఇచ్చారు, సోనం గ్యాట్సో, తెన్జిన్ గ్యాట్సో, త్రిలోచన్ పోఖ్రెల్ అండ్ కాజీ లెందుప్ దోర్జీ. సో మనకి ఇక్కడ ఈ పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ని త్రిలోచన్ పోఖ్రెల్, ఈయనని గాంధీ పోఖ్రెల్ అని కూడా పిలుస్తారనమాట. సో సిక్కిం నుంచి ఇండిపెండెన్స్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ పర్సన్ ఈ పర్సన్ త్రిలోచన్ పోఖ్రెల్. మరి ఈయనని గాంధీ పోఖ్రెల్ అని ఎందుకు పిలుస్తారు అని అంటే ఈయన గాంధీ యొక్క డెడికేటెడ్ ఫాలోవర్, అంటే గాంధీజీ గారి ఐడియాలజీస్ ని ఈయన చాలా ఎక్కువగా ఫాలో అవుతారనమాట. ఈయన నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేశారు, ఎట్ ద సేమ్ టైం సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ లో అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కూడా ఈ త్రిలోచన్ పోఖ్రెల్ గారు పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. అందుకే ఈయన పేరు మీదుగానే పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ ని రీనేమ్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యారు. అండ్ పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ హిమాలయన్ ఏమంటారు స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హిమాలయన్ స్టేట్స్ లో ఉన్న ఇంపార్టెంట్ వన్ అన్నమాట. అండ్ దీనికి ఇంకొకటి ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో దిస్ ఈస్ ద 100th ఆపరేషనల్ కమర్షియల్ ఎయిర్పోర్ట్ అన్నమాట. సో మీకు సపరేట్ గా క్వశ్చన్స్ లో విచ్ వన్ ఈస్ ద 100th కమర్షియల్ ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ అని అడిగారు అనుకోండి, పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 24, 2018లో దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా. సో సిక్కింలో ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎయిర్పోర్ట్ ఇది, ఒక్క ఎయిర్పోర్టే ఉంది సిక్కింలో. ఓకే, పాక్యాంగ్ ఎయిర్పోర్ట్ గ్యాంగ్టాక్ దగ్గర ఉంది ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. What are the names of the official symbols unveiled by the Union Home Minister for the Census 2027 reflecting the equal participation of the female and male census enumerators? మహిళా మరియు పురుష జనగణన ఎన్యూమరేటర్ల యొక్క సమాన భాగస్వామ్యాన్ని ప్రతిబింబించేలా జనగణన 2027 కోసం కేంద్ర హోంమంత్రి ఆవిష్కరించిన అధికారిక చిహ్నాల పేర్లు ఏమిటి అంటున్నారు. సో అమిత్ షా గారు మార్చ్ 5, 2026వ తేదీన 2 అఫీషియల్ సింబల్స్ ని లేదా 2 అఫీషియల్ ఏమంటారు మనల్ని
మాస్కట్స్ అని కూడా పిలవచ్చు అనమాట. ఆ మాస్కట్స్ ని అన్వీల్ చేయడం జరిగింది అనమాట. సో మేల్ ఎన్యూమరేటర్, ఫీమేల్ ఎన్యూమరేటర్. సో సెన్సెస్ అనేది మనకి జరుగుతుంది కదా, సో ఆ సెన్సెస్ కి సంబంధించి ఈ 2 సింబల్స్ ని లాంచ్ చేశారు. అవేంటి అనంటే ప్రగతి మరియు వికాస్. సో ప్రగతి అంటేనేమో ఫీమేల్ ఎన్యూమరేటర్, వికాస్ అంటేనేమో మేల్ ఎన్యూమరేటర్. అంటే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేస్తున్నారనమాట. ఈ విధంగా 2 ఎన్యూమరేటర్స్ యొక్క సింబల్స్ ని మేల్ అండ్ ఫీమేల్ అని చూపించి ఇద్దరు కూడా సమానంగా భాగస్వామ్యం పంచుకుంటున్నారు ఈ ఎన్యూమరేషన్ సెన్సెస్ లో అని చెప్పేసి దీనికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. అండ్ ఈసారి మనకి సెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. 2 విషయాలకి అది ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ఇండియాలో డిజిటల్ సెన్సెస్ అనేది ఈసారి మాత్రమే తీసుకురాబోతున్నారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం వేర్ ఇండియా ఈస్ కండక్టింగ్ డిజిటల్ సెన్సెస్. రెండవది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సెకండ్ది కూడా ఇంపార్టెంట్. ఎందుకు అంటే 2 phases-లో ఈ సెన్సెస్ ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లోనేమో బేసిక్ డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. సెకండ్ ఫేజ్ వచ్చేసరికి సెకండ్ ఫేజ్లో క్యాస్ట్ డీటెయిల్స్ కూడా నోట్ డౌన్ చేస్తారనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇప్పటి వరకు క్యాస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏ సెన్సెస్ లో కూడా తీసుకోలేదా అంటే, లాస్ట్ టైం 1931లో ఏదైతే సెన్సెస్ జరిగిందో అప్పుడు క్యాస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారు. కానీ ఏ క్యాస్ట్ కి సంబంధించినవి, అందులో ఓన్లీ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కి సంబంధించిన క్యాస్ట్ ఎన్యూమరేషన్ మాత్రమే చేశారు 1931లో. మళ్ళీ ఆ తర్వాత ఎప్పుడూ చేయలేదు. సో ఈసారి ఏదైతే 2026 సెన్సెస్ జరుగుతుందో, ఈసారి జరిగే సెన్సెస్ లో అన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ సెకండ్ ఫేజ్ లో జరగబోతుంది అనమాట. సో అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ మనకి సెన్సెస్ ఏదైతే ఉందో ఆ సెన్సెస్ మొట్టమొదటిసారి ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 1872లో స్టార్ట్ చేశారు, లార్డ్ మాయో గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు. కానీ ఇది నాన్ సింక్రనస్ సెన్సెస్ అనమాట. నాన్ సింక్రనస్ సెన్సెస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు చూడండి అన్ని చోట్ల ఒకేసారి సెన్సెస్ జరుగుతుంది ఇండియాలో. కానీ నాన్ సింక్రనస్ సెన్సెస్ అంటే ఒక్కో ఏరియాలో ఒక్కోసారి జరుగుతుంది అనమాట. అండ్ అవుట్పుట్ ఏదైతే ఉందో, సెన్సెస్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది కూడా క్యూములేటివ్ గా ఒకేసారి రిలీజ్ చేయలేదు. నాన్ సింక్రనస్ సెన్సెస్ అంటే అది 1872లో లార్డ్ మాయో గారు గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు జరిగింది. మరి ఆ తర్వాత ప్రాపర్ సింక్రనస్ సెన్సెస్ ఎప్పుడు జరిగింది అంటే 1881లో జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మనం ఈ సెన్సెస్ అనేది కండక్ట్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇప్పుడు 2026లో ఏదైతే సెన్సెస్ జరుగుతుందో అది 2021లో జరగాల్సింది. బట్ మనకి కోవిడ్ వచ్చింది, ఆ తర్వాత మల్టిపుల్ రీజన్స్ వల్ల ఈ సెన్సెస్ అనేది ప్రొలాంగ్ అవుతూ వచ్చింది. అండ్ ఇప్పుడు 2026లో జరుగుతుంది. సో మనకి 1881 లెక్కను చూసుకుంటే ఇది 16th సెన్సెస్. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి చూసుకుంటే, ఇండిపెండెన్స్ మనకి 1950 ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1947లో మొట్టమొదటిసారి సెన్సెస్ ఎప్పుడు జరిగింది అంటే 1951లో జరిగింది. సో 1951 నుంచి చూసుకుంటే ఇది 8th సెన్సెస్. ఇండిపెండెంట్ ఇండియాలోనేమో 8వది. అండ్ బ్రిటిష్ కాలం నాటి నుంచి జరుగుతున్న సెన్సెస్ ఏదైతే ఉందో ఆ సెన్సెస్ చూసుకున్నట్టయితే 1881లో మొదటిది జరిగింది కాబట్టి ఇది 16వ సెన్సెస్. మీకు క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చు సెన్సెస్ కి సంబంధించి. సో ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో క్వశ్చన్ లో దాన్ని క్లియర్ గా చూడండి. ఇండిపెండెంట్ ఇండియాలో జరిగే సెన్సెస్ అడుగుతున్నారా, లేకపోతే ఓవరాల్ గా సెన్సెస్ గురించి అడుగుతున్నారా చూసి అది మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? సో మనకి ఈ క్వశ్చన్ లో మాత్రం ఓన్లీ అఫీషియల్ సింబల్స్ గురించి అడిగారు కాబట్టి అఫీషియల్ సింబల్స్ వచ్చేసి ప్రగతి మరియు వికాస్. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఈ పర్టికులర్ సింబల్స్ ని లాంచ్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 11. అకార్డింగ్ టు ద యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ 2026 titled Access and Equity Countdown to 2030, how many children, youth and adolescents worldwide were out of school in 2024? సో యునెస్కో గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక 2026 ప్రకారం 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు, యువకులు మరియు కిషోర ప్రాయులు పాఠశాలకు వెళ్ళలేకపోయారు అని అడుగుతున్నారు. సో ఇది యునెస్కో పబ్లిష్ చేస్తున్న రిపోర్ట్ కాబట్టి ఇంపార్టెంట్. సో మొట్టమొదటిసారి ఈ రిపోర్ట్ 2002లో దీన్ని పబ్లిష్ చేశారనమాట. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని చెప్పేసి అప్పుడు ఆ రిపోర్ట్ నేమ్ అది ఉండింది. సో ఇప్పుడు దాన్ని రీనేమ్ చేశారు. ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అనే రిపోర్ట్ నుంచి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ అని 2016లో
దీన్ని రీనేమ్ చేశారు. సో సేమ్ రిపోర్టే ఆ పేరుని మార్చడం జరిగింది అనమాట. సో ఇది యునెస్కో పబ్లిష్ చేస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి. సో మరి ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదిక ప్రకారం 2024 యొక్క డేటా చూసుకున్నట్టయితే ఎంతమంది పిల్లలు, ఎంతమంది యంగ్ అండ్ అడాలసెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్కూల్కి వెళ్ళలేకపోయారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3లో ఉన్న 273 మిలియన్స్ కుడ్ నాట్ అటెండ్ ద స్కూల్ అనమాట. అంటే ప్రతి 6గురిలో ఒక్కరు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. జియో పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్, వార్ ఇష్యూస్ కావచ్చు. ఇప్పుడు సిరియా ఉంది, వేరే దేశాలు ఉన్నాయి, ఇజ్రాయిల్, ఇక్కడ రెగ్యులర్గా రష్యా వార్ నడుస్తూనే ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పిల్లలు స్కూల్కి వెళ్ళగలుగుతారా? వెళ్ళలేరు. ఎందుకంటే స్కూళ్ళ మీద కూడా బాంబింగ్స్ జరుగుతున్నాయి, చాలా మంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి. సో ఈ రీసెంట్ ఇయర్స్లో చూసుకున్నట్టయితే అసలు చాలా మంది స్కూల్స్కి వెళ్ళట్లేదు అనమాట. సో ఈ జియో పొలిటికల్ ఇష్యూస్, మల్టిపుల్ కాన్ఫ్లిక్ట్స్, అండ్ అది మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్కి సంబంధించి సరైన బడ్జెట్ పెట్టలేకపోవడం వల్ల కూడా, అంటే గవర్నమెంట్ బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ప్రాపర్ ఫండింగ్ లేకపోవడం వల్ల కూడా స్కూల్సే ఉండవు. స్కూల్స్ ఉండనప్పుడు ఏ స్కూల్ కని వెళ్తారు పిల్లలు? అట్లా కూడా వెళ్ళలేరు కదా. సో ఇట్లా మల్టిపుల్ రీజన్స్ వల్ల 273 మిలియన్ చిల్డ్రన్ స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు అనమాట. సో 2015 నుంచి చూసుకున్నట్టయితే దిస్ ఇస్ ద 7th కాన్సిక్యూటివ్ ఇయర్ స్కూల్ నాట్ గోయింగ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్ ఇయర్ పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గట్లేదు అని చెప్పేసి మనం ఈ రిపోర్ట్ ప్రకారం తెలుసుకోవచ్చు. సో ఈ రిపోర్ట్ 2002 నుంచి పబ్లిష్ చేస్తున్నారు. 2016లో జస్ట్ నేమ్ అనేది మారింది. అండ్ ఈ 2024కి సంబంధించిన డేటా 2026లో పబ్లిష్ చేశారు. దాని ప్రకారం ద చిల్డ్రన్ హు ఆర్ నాట్ గోయింగ్ టు స్కూల్ ఎంతమంది అంటే 273 మిలియన్. అండ్ మనకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ కూడా ఉంది. అదేంటి అంటే SDG 4. ఇక్కడ చూడండి మనకి కౌంట్ డౌన్ టు 2030 అని ఎందుకు అన్నారు? మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క టైం లైన్ 2030 వరకు కాబట్టి యాక్సెస్ అండ్ ఈక్విటీ కౌంట్ డౌన్ టు 2030 అనే టైటిల్ని ఈసారి ఆ రిపోర్ట్కి కూడా పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. According to the Global Terrorism Index 2026 released by the Institute for Economics and Peace, what is India's rank among the 163 countries covered? ఆస్ట్రేలియాలోని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026 ప్రకారం సర్వే చేసిన 163 దేశాలలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతున్నారు. సో గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఇది 2012 నుంచి ఈ పర్టికులర్ ఇండెక్స్ అయితే ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే ఒక ప్రాపర్ ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఈ పర్టికులర్ రిపోర్ట్ని అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2007లో దీన్ని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో వీళ్ళు ఏదైతే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నారో అసలు ఏంటి అని అంటే ప్రాపర్గా 163 దేశాలని వీళ్ళు స్టడీ చేస్తున్నారనమాట. దేనికి సంబంధించి స్టడీ చేస్తున్నారు? టెర్రరిజం యొక్క ఇంపాక్ట్ ఆ దేశం మీద, ఆ దేశంలోని ప్రజల మీద ఎలా ఉంది అనేది వీళ్ళు చూస్తారనమాట. సో రీసెంట్ ట్రెండ్స్ ఏమున్నాయి, అనాలిసిస్ ఏముంది అన్నీ చూసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే వీళ్ళు రిలీజ్ చేసిన రిపోర్టులో మెయిన్గా ఏం చూస్తారు అంటే ఆ సంవత్సరంలో ఎన్ని టెర్రరిస్ట్ అటాక్స్ అనేవి జరిగాయి, అటాక్స్ అయిన దాంట్లో ఎంతమంది చనిపోయారు అండ్ ఎంతమంది ఇంజూర్ అయ్యారు ఆ టెర్రరిస్ట్ అటాక్స్లో. అండ్ 4th వన్ వచ్చేసి ఏంటి అంటే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ వల్ల ఎంతమంది హాస్టేజెస్గా మారారు, అంటే బందీలుగా మారడం జరిగింది. సో ఈ 4 పాయింట్లు చూసి ప్రాపర్గా అనాలిసిస్ చేసి వాళ్ళు రిపోర్ట్ అనేది అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే 2026 రిపోర్ట్ ఏదైతే వీళ్ళు రిలీజ్ చేశారో దాంట్లో మొట్టమొదటి స్థానం పాకిస్తాన్కి వచ్చిందనమాట. అంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఈ ఇండెక్స్ చెప్తుంది అనమాట. అంటే గత 5 సంవత్సరాల డేటాని తీసుకొని ఆన్ అన్ యావరేజ్ క్యాలిక్యులేషన్స్ చేసి ఈ రిపోర్ట్స్ని రిలీజ్ చేస్తారు. మరి ఇండియా ర్యాంక్ ఎంత అంటే ఇండియా ర్యాంక్ వచ్చేసి 13వ ర్యాంక్ అనమాట. ఓకేనా? సో 0 నుంచి 10 వరకు వాళ్ళు ప్రాపర్ ర్యాంకింగ్ అంటే పాయింట్స్ ఇస్తారనమాట. 0 అంటే అసలు ఆ దేశంలో ఎలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరగట్లేదు, టెర్రరిజంకి సంబంధించి ఇంపాక్ట్ ఏమీ లేదు అని. 10 అంటే హైలీ ఇంపాక్టెడ్ అని అర్థం అనమాట. సో ఇండియాకి సమ్వేర్ అరౌండ్ 6 పాయింట్ అట్లా ఏమంటారు ఆ పాయింట్స్ రావడం జరిగింది. సో ఇండియా వచ్చేసి 13th ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇది
2012 నుంచి ఈ రిపోర్ట్ రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఎప్పుడు వచ్చింది అంటే 2012. నెక్స్ట్, which state secured the first rank in India for the micro irrigation during the year 2025-2026, covering an area of 3.15 lakh acres. 2025-26 సంవత్సరంలో 3.15 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని కవర్ చేస్తూ సూక్ష్మ సేద్యంలో భారతదేశంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో మైక్రో ఇరిగేషన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అని అంటే, మనకి మైక్రో ఇరిగేషన్ అంటే డ్రిప్ విధానం కావచ్చు, లేకపోతే స్ప్రింక్లర్ విధానం కావచ్చు, యూజ్ చేస్తారనమాట. అంటే ఈ డ్రిప్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్ మనకి ఎందుకు ఉపయోగం అని అంటే, వాటర్ యూజ్ ఏదైతే ఉందో ఆ ఎఫిషియన్సీ అనేది పెంచడం, అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ఈ డ్రిప్ సిస్టమ్ లేకపోతే ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ ఈ విధానాలను వాడితే ఏమవుతుంది అని అంటే, మనకి గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అనేది కూడా ఉండదు. అండ్ అది మాత్రమే కాకుండా మనం ఎక్కువగా నీళ్లు పెట్టేసామనుకోండి, ఆ ఎక్కువ ఎక్సెస్ వాటర్ పెట్టే వరకు ఏమవుతుంది అంటే, మనం ఏదైతే చెట్లకి ఫర్టిలైజర్స్ అవి వేస్తామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా రన్ ఆఫ్లో వెళ్ళిపోతాయి. సో అప్పుడు రూట్స్కి అసలు ఏమి వెళ్ళదు, న్యూట్రిషన్ అనేది ఏమీ వెళ్ళదు. సో ఇలా డ్రిప్ విధానం తీసుకొచ్చామనుకోండి, మెల్లిమెల్లిగా ఒక్కొక్క చుక్క వెళ్తుంది, కరెక్ట్గా రూట్స్కి వెళ్తుంది అనమాట వాటర్ అనేది. అంటే ఎఫిషియెంట్గా క్రాప్ అనేది దాన్ని వాటర్ని యూటిలైజ్ చేసుకుంటుంది. వాటర్ లాస్ అనేది అవ్వదు, గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ కూడా ఉండదు, మొక్కకి అందాల్సిన అన్ని న్యూట్రియంట్స్ కూడా కరెక్ట్గా అందుతాయి. సో ఈ మైక్రో ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇది ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఉన్న పర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే దాంట్లో భాగంగా తీసుకొచ్చారనమాట. సో మరి ఈ మైక్రో ఇరిగేషన్ 2025-26 సంవత్సరానికి గాను 3.15 లక్షల ఎకరాల విస్తీర్ణానికి కవర్ చేస్తూ, మైక్రో ఇరిగేషన్ కవర్ చేస్తూ ఏ స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అని అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్. సో 3.15 lakh ఎకర్స్ అని అంటే మనకి హెక్టార్స్లో చూసుకున్నట్టయితే 1.26 lakh హెక్టార్స్ అనమాట. అంటే ఇన్ని హెక్టార్ల విస్తీర్ణంలో ప్రాపర్గా మైక్రో ఇరిగేషన్ యూజ్ చేసి వాటర్ని ఎఫిషియెంట్గా వాడుకుంటున్నారనమాట. అండ్ దీనివల్ల నియర్లీ 1,00,000 మంది ఫార్మర్లకి ఇది హెల్ప్ అయింది. అండ్ అది మాత్రమే కాకుండా పని వాళ్ళని ఎక్కువ మందిని పెట్టుకునే పని ఉండదు, ఈ ఖచ్చితంగా కంటిన్యూస్గా నీళ్లు పెట్టాలి అని చెప్పేసి. అండ్ అది మాత్రమే కాకుండా వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ అనేది కూడా తగ్గుతుంది. సో మైక్రో ఇరిగేషన్ వల్ల మల్టిపుల్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి, అండ్ క్రాప్ హెల్త్కి కూడా అది చాలా మంచిది. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ ఈ మైక్రో ఇరిగేషన్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచిందనమాట. సో సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో తమిళనాడు, అండ్ ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్ ఉన్నాయి. Question number 14. Which organizations successfully developed the indigenous technology to convert agricultural crop residues into biobitumen to serve as an eco-friendly alternative in the road construction? వ్యవసాయ పంట వ్యర్థాలను బయోబిట్యుమెన్గా మార్చడానికి మరియు రోడ్డు నిర్మాణంలో పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి స్వదేశీ సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బయోబిట్యుమెన్ అంటే ఏంటో చూద్దాం. అంటే రోడ్ కన్స్ట్రక్షన్లో మనం జనరల్గా పెట్రోల్ బేస్డ్ బిట్యుమెన్ని వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. సో వేరే దేశాల నుంచి మనం ఈ రోడ్లు కన్స్ట్రక్ట్ చేయడానికి పెట్రోల్ బేస్డ్ బిట్యుమెన్ని తీసుకొచ్చుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి కాస్ట్ ఎక్కువ అవుతుంది, ఇంపోర్ట్ డ్యూటీస్ వగైరా అవన్నీ ఉంటాయి. సో అట్లా అవ్వకుండా మనమే సొంతంగా ఈ బయోబిట్యుమెన్ని తయారు చేసుకున్నాం అనుకోండి సస్టైనబుల్ వేలో, మనకి 2 రకాలుగా యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ బయోబిట్యుమెన్ అనేది క్రాప్ రెసిడ్యూస్ నుంచి తయారవుతుంది. ఇప్పుడు మనం వరి పంట కోసిన తర్వాత మిగిలిపోయింది ఏదైతే స్ట్రా రెసిడ్యూ ఉంటుందో దానితో మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఆ పంట పొలాలలో ఏదైతే క్రాప్ రెసిడ్యూ ఉందో ఆ వ్యర్థాలన్నిటినీ కూడా మనం బిట్యుమెన్గా తయారు చేస్తున్నాము అంటే ఆ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ మనం వేరే దేశాల మీద ఆధారపడాల్సిన అవసరం కూడా లేదు బిట్యుమెన్ కోసం. సో ఇలా 2 రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. సో ఎలా తయారు చేస్తారు బయోబిట్యుమెన్ని అని అంటే, మనకి ఏదైతే క్రాప్ రెసిడ్యూస్, స్ట్రా, మిగిలిపోయిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ పైరోలైసిస్ విధానంలో థర్మల్ డీకంపోజిషన్ చేస్తారనమాట, ఆక్సిజన్ లేకుండా. సో థర్మల్ డీకంపోజిషన్ చేసిన తర్వాత పైరోలైసిస్ విధానంలో మనకి బయో ఆయిల్ అనేది ఒకటి వస్తుంది. మళ్ళీ ఈ బయో ఆయిల్ని ఏం చేస్తారు, ఒక కెమికల్ ప్రాసెసింగ్కి పంపిస్తారనమాట. సో కెమికల్ ప్రాసెసింగ్కి పంపించిన తర్వాత మనకి రోడ్లు వేయడానికి ఇదొక ప్రాపర్ బైండర్ లాగా యూజ్ అవుతుంది బయోబిట్యుమెన్ అనేది. సో ఆ విధంగా మనం దీన్ని వాడుకోవచ్చు. 30% ఆఫ్ ద ఇంపోర్ట్స్ అనేవి మనం తగ్గించుకోవచ్చు దీనివల్ల. అండ్ ఇంకొక హెల్ప్ కూడా అవుతుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉందో దాన్ని జనరల్గా
మొత్తం వరి కోసుకున్న తర్వాత పంట కోసాక మిగిలిన దాన్ని ఏం చేస్తారు, ఇట్లా మొత్తం కుప్పలుగా పెట్టేసి కాల్చేస్తారనమాట పంట పొలాల్లోనే. అట్లా కాల్చడం వల్ల ఏమవుతుంది, ఎయిర్ పొల్యూషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయన్నమాట. సో ఈ రెండిటి నుంచి కూడా మనం మన హెల్త్ని, అంటే ఈ రెండు కూడా అవ్వకుండా ఈ పర్టికులర్ వేస్ట్ టు వెల్త్ మిషన్లో భాగంగా మనం ఇట్లా కూడా దీన్ని ఏమంటారు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ బయోబిట్యుమెన్ అనే దానివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే మరి దీనికి సంబంధించిన ఇండిజినియస్ టెక్నాలజీని ఎవరు తయారు చేశారు అనేది మనకి క్వశ్చన్. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కౌన్సిల్ ఫర్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. వీళ్ళిద్దరూ కలిసి అలాంగ్ విత్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఇది డెహ్రాడూన్లో ఉంది. సో వీళ్ళు ముగ్గురి సహకారంతో ఈ బయోబిట్యుమెన్ని తయారు చేయడం జరిగిందనమాట. సో ఈ CSIR అండ్ CRRI రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడున్నాయి అంటే ఇవేమో ఢిల్లీలో ఉన్నాయి, ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఏమో డెహ్రాడూన్లో ఉంది. సో వీళ్ళిద్దరు సహకారంతో వీళ్ళు తయారు చేసిన ఇండిజీనియస్ టెక్నాలజీయే ఈ బయోబిట్యుమెన్ రోడ్ కన్స్ట్రక్షన్స్ కోసం. సో ఫార్మర్స్కి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అండ్ మనకి హెల్త్ ఇష్యూస్ కూడా తక్కువ వస్తాయి అనమాట. రెసిడ్యూస్ని అట్లా కాల్చకుండా ఇట్లా మనం బయోబిట్యుమెన్ని తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. Which organization successfully conducted the second integrated airdrop test for the Gaganyaan mission at the Satish Dhawan స్పేస్ సెంటర్? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో గగన్యాన్ మిషన్ కోసం రెండవ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ను విజయవంతంగా నిర్వహించిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. సో ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ ఇది మనకి గగన్యాన్ మిషన్లో భాగంగానే ఈ ట్రయల్స్ అనేవి అయితే చేస్తున్నారనమాట. అయితే ఈ సెకండ్ టెస్ట్ అనేది ఇస్రో వాళ్ళు ఎక్కడి నుంచి కండక్ట్ చేశారు, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో శ్రీహరికోటలో అక్కడి నుంచి కండక్ట్ చేశారనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో మనకి ఆ నేమ్లోనే ఉందన్నమాట. ఏం చేస్తారు ఇక్కడ అనంటే మనకి ఇట్లా ఒక క్రూ మాడ్యూల్ ఉంటుందన్నమాట. సో ఆ క్రూ మాడ్యూలే గగన్యాన్ మిషన్ అంటే ఏంది, క్రూడ్ మిషన్ అంటే అందులో మనం మనుషుల్ని పంపిస్తున్నాం కదా, ఆస్ట్రోనాట్స్ని పంపిస్తున్నాం కదా. ఆస్ట్రోనాట్స్ స్పేస్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు ఎట్లా ల్యాండ్ అవుతారు, ప్రాపర్గా ఒక సీ మీద ల్యాండ్ అవుతారు, ఓషన్ మీద ల్యాండ్ అవుతారు అనమాట. అంటే వాళ్ళు ల్యాండ్ అయ్యేటప్పుడు సడన్ ప్రెషర్, సడన్ వెలాసిటీ అనేది ఉండకుండా స్లోగా వాళ్ళని డ్రాప్ చేయడం జరుగుతుందన్నమాట. సో దానికోసమే ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్లు అనేవి అయితే చేస్తున్నారనమాట. ఇప్పుడు ప్రాపర్గా ఈ టెస్ట్లో ఏం చేస్తారు అంటే ఒక చినూక్ హెలికాప్టర్ ద్వారా ఈ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది 5.7 టన్స్ ఉంటుంది అనమాట. సో ఈ 5.7 టన్స్ ఉన్న క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది చినూక్ హెలికాప్టర్ ఏదైతే ఉందో అది ఒక హైట్ వరకు తీసుకెళ్తుంది. ఎక్కడి వరకు, ఒక 3 కిలోమీటర్స్ హైట్ వరకు తీసుకెళ్తుంది అనమాట. తీసుకెళ్ళి దాన్ని మెల్లిగా డ్రాప్ చేస్తుంది. సడన్గా డ్రాప్ చేస్తే అందులో ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా ఆస్ట్రోనాట్స్కి. సో అట్లా అవ్వకుండా అది మెల్లిగా డ్రాప్ చేస్తుంది. సో అది డ్రాప్ చేసినప్పుడు ఆల్రెడీ దానితో అటాచ్ అయ్యున్న ఒక 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారాచూట్స్ ఏవైతే ఉంటాయో ఆ పారాచూట్స్ ఏం చేస్తాయి, మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి అవి ఏమంటారు తెరుచుకుంటాయి అన్నమాట. సో ఆ పారాచూట్స్ సహాయంతో స్లోగా వెలాసిటీని తగ్గిస్తూ ఈ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని ఓషన్ మీద మెల్లిగా ల్యాండ్ చేస్తాయన్నమాట. తర్వాత ఇండియన్ నేవీ వాళ్ళు తర్వాత ఏది జరగాల్సింది వాళ్ళు చూసుకుంటారు. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ క్రూ మాడ్యూల్ని డ్రాప్ చేస్తే అందులో ఉన్న ఆస్ట్రోనాట్స్కి ఇబ్బంది జరుగుతుంది కాబట్టి అట్లా అవ్వకుండా ఈ న్యూ టెక్నాలజీని వాళ్ళు తీసుకురావడం జరిగిందనమాట. పారాచూట్స్ సహాయంతో ఆ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో దాని లోపల ఆస్ట్రోనాట్స్ ప్రాపర్గా సీట్ బెల్ట్లు వేసుకొని రెడీగా ఉంటారు డ్రాప్ చేసే ముందు. సో వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవ్వడానికి తీసుకొచ్చిన టెక్నికే ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ అనేది. ఓకేనా. సో ఇది ఇస్రో వాళ్ళు శ్రీహరికోట నుంచి దీన్ని విజయవంతంగా ఏమంటారు ప్రయోగించడం జరిగింది. సో ఎప్పుడు అంటే ఏప్రిల్ 10న జరిగింది ఇది. సో ఓకే, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్ 2 ఇది సెకండ్ ట్రయల్ వేశారనమాట వాళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. Which high altitude region in India was selected by ISRO to launch Mission Mitra under Gaganyaan program to assess astronaut physical and psychological capabilities under simulated space conditions? So అంతరిక్ష పరిస్థితులను పోలిన వాతావరణంలో వ్యోమగాముల శారీరక మరియు మానసిక సామర్థ్యాలను అంచనా వేయడానికి గగన్యాన్ కార్యక్రమంలో భాగంగా ఇస్రో మిషన్ మిత్రాను ఏ ఉన్నత పర్వత ప్రాంతంలో ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ మనకి లద్దాఖ్లోని లేహ్ దగ్గర వీళ్ళు ఈ మిషన్ని చేశారనమాట. ఏంటి మిత్ర అంటే, మిషన్ మిత్ర ఏంటి అంటే మిషన్ ఫర్ ఇంటర్ఆపరబుల్ ట్రేడ్స్ అండ్ రెస్పాన్సివ్ అసెస్మెంట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి లూనార్ మిషన్స్, ఈ మార్షియన్ మిషన్స్ జరుగుతున్నాయి కదా, అంటే మూన్ మీదకి వెళ్తున్నారు కదా.
సో అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే వాతావరణాలు ఉంటాయో సేమ్ ఈ లే లదాఖ్లో కూడా అంటే ఎగ్జాక్ట్గా అట్లా ఉండవు, బట్ కొంచెం సిమిలర్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇది హై ఆల్టిట్యూడ్ రీజన్లో ఉంటుంది కదా. సో ఇలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫిజికల్ అండ్ సైకలాజికల్ క్యాపబిలిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనే దాన్ని స్టడీ చేయడం కోసం ఈ పర్టికులర్ మిషన్ మిత్ర అనే ఒక ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు లద్దాఖ్లో ఏంటి, మనకి చాలా తక్కువ టెంపరేచర్స్ ఉంటాయి, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, అండ్ అది మాత్రమే కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, అండ్ దీనివల్ల హైపాక్సియా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది, అసలు ఆ క్రూలో ఎవరైతే మెంబర్స్ ఆ మిషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు అసలు స్టేబుల్గా ఉన్నారా, అంటే వాళ్ళ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ మధ్య ఈ చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా, ఇలాంటివన్నీ కూడా ముందుగానే స్టడీ చేయడం కోసం ఇలాంటి ఒక మిషన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దాని పేరే మిషన్ మిత్ర. సో గగన్యాన్ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో లద్దాఖ్లోని లేహ్ దగ్గర దీన్ని చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వేర్ వాజ్ INS తారాగిరి ద అడ్వాన్స్డ్ స్టెల్త్ ఫ్రిగేట్ బిల్డ్ అండర్ ప్రాజెక్ట్ 17A అఫీషియల్లీ కమిషన్డ్ టు ద ఇండియన్ నేవీ? ప్రాజెక్ట్ 17A కింద నిర్మించబడిన అధునాతన స్టెల్త్ ఫ్రిగేట్ INS తారాగిరి అధికారికంగా ఎక్కడ భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టబడింది అని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి INS తారాగిరిని ఇండియన్ నేవీలోకి ఎక్కడి నుంచి కమిషన్ చేశారు అనేది క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విశాఖపట్నం. సో అసలు ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఇక్కడ స్టెల్త్ ఫ్రిగేట్ అని ఉంది. సో INS తారాగిరి ఇండియన్ నేవీలో వాడుకుంటున్నారు, బాగానే ఉంది. మరి స్టెల్త్ ఫ్రిగేట్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు మనకి ఈ INS తారాగిరి ఏదైతే ఉందో ఇది ఎయిర్ టు ఎయిర్ స్ట్రైక్స్ ఏవైతే జరుగుతాయో ఆ ఎయిర్ స్ట్రైక్స్ నుంచి కూడా తనను తాను కాపాడుకుంటుంది, వాటర్ స్ట్రైక్స్ అండ్ అండర్ వాటర్ స్ట్రైక్స్ నుంచి కూడా అది ఒక డిఫెన్స్ మెకానిజంని ఏర్పాటు చేసుకుంటుంది అనమాట. అంటే ఎనిమీ రాడార్లోకి ఈ పర్టికులర్ INS తారాగిరి అనేది కనబడకుండా ఉంటుందన్నమాట. అంటే అది లైక్ సింపుల్గా చెప్పాలి అంటే, రీసెంట్గా మీరు ఎవరైనా ఆపరేషన్ సఫేద్ సాగర్ అనే మూవీ చూస్తే దాంట్లో క్లౌడ్స్ మీద నుంచి వెళ్ళి ఆ ఫైటర్ జెట్ ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్స్ మీద నుంచి వెళ్ళి ఆ ఎనిమీ రాడార్కి కనిపించకుండా వాళ్ళు బాంబింగ్స్ అనేవి చేస్తారనమాట. అంటే వాళ్ళు అలా ఒక డిఫెన్స్ మెకానిజంని తయారు చేసుకున్నారు. సో సేమ్ అదే విధంగా మనకి INS తారాగిరిలో కూడా సమ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని యూజ్ చేసి ఈ షిప్ని తయారు చేయడం జరిగిందనమాట. అంటే ఇది ఇండియన్ నేవీలో దీన్ని కమిషన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ INS తారాగిరి షిప్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేయడంలో 75% ఆఫ్ ద ఇండిజీనియస్ అంటే ఆత్మనిర్భర్త భారత్ కింద 75% ఇండిజీనియస్ టెక్నాలజీ అంటే మన స్వదేశీ టెక్నాలజీని యూజ్ చేసి తయారు చేయడం జరిగింది. మరి దీన్ని బిల్డర్ ఎవరు అని అంటే మ్యాజగాన్ డాక్యార్డ్ షిప్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే INS తారాగిరిని బిల్డ్ చేయడం జరిగింది అనమాట. సో విశాఖపట్నంలో దీన్ని కమిషన్ చేశారు, అంటే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు? April 3rd, 2026 దీన్ని బిల్డ్ చేసి కమిషన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. Which unified command of the Indian Armed Forces successfully conducted the Tri-Service Joint Exercise Dweep Shakti to test rapid deployment and combat capabilities in island regions? సో దీవుల ప్రాంతాలలో వేగవంతమైన మోహరింపు మరియు యుద్ధ సామర్థ్యాలను పరీక్షించడానికి త్రివిధ దళాల సంయుక్త వ్యాయామం అయిన ఎక్సర్సైజ్ ద్వీప శక్తిను భారత సాయుధ దళాల ఏ సమైక్య కమాండ్ విజయవంతంగా నిర్వహించింది అని అడుగుతున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అనేది ఏదైతే ఉందో అది ఏ కమాండ్ ఏమంటారు నిర్వహించింది అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చారు? స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అండమాన్ అండ్ నికోబార్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ అండ్ సదర్న్ నావల్ కమాండ్. సో ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అనే దాన్ని అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉందో వాళ్ళు నిర్వహించడం జరిగిందనమాట. సో ఐలాండ్ అండ్ ఓషన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్లో డిఫెన్స్ మెకానిజంని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. అంటే కోస్టల్ ఏరియాస్, ఐలాండ్ ఏరియాస్లో చేస్తారనమాట దీన్ని. అయితే ఈ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉందో ఇది ద ఓన్లీ ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్ అనమాట. అంటే ఓన్లీ ట్రై సర్వీస్ థియేటర్ కమాండ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ కలిసి ఈ పర్టికులర్ డ్రిల్ని అయితే చేస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఒక 3 స్టార్ జనరల్ అనే వాళ్ళు ఉంటారు, 3 స్టార్ ఆర్ 4 స్టార్ జనరల్ ఉంటారు. సో ఆయన పర్యవేక్షణలోనే
ల్యాండ్, ఎయిర్ అండ్ సీకి సంబంధించిన అన్ని ఆపరేషన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఇండియన్ నేవీకి ఒక పర్టికులర్ ఆఫీసరు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఒక ఆఫీసరు, అట్లా సపరేట్గా ఏముండరు. ఈ నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ అదర్ మిలిటరీ ఏదైతే ఉందో ఈ ట్రై సర్వీసెస్కి కలిపి ఒకరే ఆఫీసర్ ఉంటారు అనమాట. అండ్ అండమాన్ అండ్ నికోబార్ కమాండ్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఓన్లీ సచ్ కమాండ్ ఇన్ ఇండియా, అది గుర్తుంచుకోండి. అండ్ ఎక్సర్సైజ్ ద్వీప్ శక్తి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది అంటే మార్చి 24 నుంచి 28 వరకు, అంటే 5 days జరిగింది అనమాట. క్వశ్చన్ నెంబర్ 19. Where was the 7th edition of the India-Uzbekistan Joint Military Exercise Dastlik 2026 held in April 2026? ఏప్రిల్ 2026లో భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ యొక్క సంయుక్త సైనిక వ్యాయామం దస్తలిక్ 2026 ఎక్కడ నిర్వహించబడింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో దస్తలిక్ 2026 ఇండియా మరియు ఉజ్బెకిస్తాన్ మధ్యలో ఈ పర్టికులర్ ఆపరేషన్ అనేది అయితే జరిగిందనమాట. సో ఈ మిలిటరీ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ అండ్ ఉజ్బెకిస్తాన్ ఆర్మీ వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఏం చేస్తారు అంటే కోఆపరేషన్, అంటే బైలాటరల్ కోఆపరేషన్ కి సంబంధించి అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కౌంటర్ టెర్రరిజం కి సంబంధించిన ట్రైనింగ్ కావచ్చు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావచ్చు, వాళ్ళ స్ట్రాటజిక్ ఐడియాస్ కావచ్చు, వాటన్నిటిని షేర్ చేసుకుంటారు అనమాట. అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది ఈ పర్టికులర్ దస్తలిక్ 2026 అనే ఆపరేషన్ అంటే ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 25 వరకు జరిగిందనమాట. అయితే ఇది ఎక్కడ జరిగింది అనేది మనకి క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురుమ్ సరాయ్, ఉజ్బెకిస్తాన్ లో ఉన్న నమన్గావ్ రీజన్ లో ఉన్న పర్టికులర్ గురుమ్ సరాయ్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఈ ఆపరేషన్ జరిగిందనమాట. ఒక ఇయర్ వచ్చేసి ఇండియాలో జరుగుతుంది, ఇంకొక ఇయర్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ లో జరుగుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ ఇది ఇండియాలో పూణేలో జరిగిందనమాట. 2025లో 6th ఎడిషన్ అనేది ఇండియాలో జరిగింది. సో 7th ఎడిషన్ ఉజ్బెకిస్తాన్ లో, కమింగ్ ఎడిషన్ 8th ఎడిషన్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇండియాలో జరుగుతుంది. ఓకే. క్వశ్చన్ నెంబర్ 20. అకార్డింగ్ టు ద సిప్రీ రిపోర్ట్ వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ అండ్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ గ్లోబల్లీ? సిప్రీ నివేదిక 2025 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగ ఖర్చులో భారతదేశం యొక్క ర్యాంక్ మరియు రక్షణ బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు. సో సిప్రీ అంటే ఏంటి అంటే స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ సిప్రీ నివేదిక జనరల్ గా డిఫెన్స్ కి సంబంధించిన రిపోర్ట్ ని తయారు చేస్తుంది. అయితే ఈ 2025కి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఇది రిలీజ్ చేసిందో దాంట్లో ఇండియా డిఫెన్స్ మెకానిజమ్స్ మీద ఎంత బడ్జెట్ ని ఖర్చు పెట్టింది అండ్ ఇండియా ఏ ప్లేస్ లో ఉంది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి మనకి అని అంటే ఇండియా 5th ప్లేస్ లో ఉంది. అండ్ టోటల్ గా అది డిఫెన్స్ మీద ఎంత బడ్జెట్ ని పెట్టింది అంటే $92.1 బిలియన్ ని ఖర్చు పెట్టడం జరిగిందనమాట. అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే 8.9% ఇంక్రీజ్ అనేది ఉంది. అంటే బడ్జెట్ కి సంబంధించి, అంటే డిఫెన్స్ లో ఇది ఎంత బడ్జెట్ ని పెడుతుంది అనేది అని బట్టి. ఓకేనా, $92.1 బిలియన్ ని ఖర్చు పెడుతుంది. అండ్ దీని వల్ల మనం ఏం చెప్పొచ్చు అంటే డిఫెన్స్ మెకానిజంలో లేకపోతే డిఫెన్స్ ని మోడర్నైజ్ చేయడంలో, అంటే మన బార్డర్ సెక్యూరిటీలో ఇండియా ఈజ్ మోర్ ఫోకస్డ్ అని మనం దీన్ని చూసి చెప్పొచ్చు అనమాట. మరి ఇండియా 5th ప్లేస్ లో ఉంది. టాప్ 3 ప్లేసెస్ లో ఏ కంట్రీస్ ఉన్నాయి అవి ఒకసారి చూద్దాం. యుఎస్, చైనా, రష్యా అండ్ జర్మనీ. సో ఇవి టాప్ 4 ప్లేసెస్ లో ఉన్నాయి అండ్ ఇండియా ఈజ్ ఇన్ ద 5th ప్లేస్. సో స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రిపోర్ట్ ని తయారు చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 21. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బయోగ్రఫీ టైటిల్డ్ రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ విచ్ డీటెయిల్స్ ద జర్నీ ఆఫ్ ద ఆఫ్ఘన్ క్రికెటర్? ఆఫ్ఘన్ క్రికెటర్ ప్రయాణాన్ని వివరిస్తూ రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ అనే జీవిత చరిత్ర పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు అని అడుగుతున్నారు. సో రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ అనేది ఒక ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ కి సంబంధించిన బయోగ్రఫీ అన్నమాట. ఎవరు ఈ రషీద్ ఖాన్? రషీద్ ఖాన్ అర్మాన్ అనే అతను గ్లోబల్ గా హీజ్ ఎ T20 సూపర్ స్టార్ అనమాట. సో ఆయన ఒక చిన్న రెఫ్యూజీ క్యాంప్ నుంచి బయటపడి మెల్లిమెల్లిగా ఒక గ్లోబల్ క్రికెటర్ స్టార్ లాగా ఎదగడం జరిగింది. సో ఆయన తన లైఫ్ లో ఏవైతే స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారో, తన కెరీర్ ని ఎలా స్టార్ట్ చేశారు అండ్ తన కెరీర్ ని తను ఎలా బిల్డ్ చేసుకున్నారు క్రికెట్ లో అనే దాని గురించి కంప్లీట్ గా ఈ పర్టికులర్ బుక్ లో అయితే ఉంటుందన్నమాట. ఓకేనా, మరి దాన్ని రచించిన వారు ఎవరు అనేది మనకి క్వశ్చన్. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? హమీద్ కర్సాయి, మొహమ్మద్ హంద్ జఫర్, కబీర్ స్టూర్ అండ్ అస్గర్ అఫ్ఘాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మొహమ్మద్ హంద్ జఫర్. ఈయన ఒక జర్నలిస్ట్, ఆఫ్ఘాన్ జర్నలిస్ట్ అనమాట. సో 2005 నుంచి ఈయన ఈ పర్టికులర్ ఇంటర్నేషనల్ క్రికెట్ కి సంబంధించి ఈ జర్నలిజం లో పేర్కొంటూ ఉన్నారనమాట. సో ఈ ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆఫ్ఘాన్ జర్నలిస్ట్, ఈయనే ఈ రషీద్ ఖాన్ ఫ్రమ్ స్ట్రీట్స్ టు స్టార్డమ్ అనే ఒక బుక్ ని రచించడం జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. Who authored the coffee table book titled The Tides of Time, Bharat's History Through Murals in Parliament, which details 122 mural paintings in the సంవిధాన్ సదన్ లోని 124 మురల్ పెయింటింగ్ల వివరాలతో టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్ అనే ఒక కాఫీ టేబుల్ పుస్తకాన్ని రచించిన రచయిత ఎవరు? సో టైడ్స్ ఆఫ్ టైమ్ భారత్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ ద పార్లమెంట్, ఈ పర్టిక్యులర్ బుక్ ని రచించిన వాళ్ళు ఎవరు అనంటే సుధామూర్తి గారు. సో ఈవిడే ఈ బుక్ ని రచించింది అనమాట. అంటే మురల్ పెయింటింగ్స్ కి సంబంధించి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ పెయింటింగ్స్, ఇండియన్ హెరిటేజ్ గురించి ఈ పర్టిక్యులర్ బుక్ లో సుధామూర్తి గారు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. మరి దీన్ని ఎవరు రిలీజ్ చేశారు అనంటే రాజ్యసభ చైర్మన్ అయిన సిపి రాధాకృష్ణన్ గారు ఈ బుక్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. Which organization discovered a 1500-year-old T-shaped stepwell on Elephanta Island, Maharashtra, highlighting ancient Indian water management? మహారాష్ట్రలోని ఎలిఫెంటా ద్వీపంలో 1500 సంవత్సరాల నాటి టీ ఆకారపు మెట్ల బావిని కనుగొని ప్రాచీన భారతీయ నీటి నిర్వహణ వ్యవస్థని వెలుగులోకి తీసుకువచ్చిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ లో మనకి ఏమి ఇచ్చారు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోగ్రఫీ అండ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్. సో మహారాష్ట్రలో ఈ స్టెప్ వెల్ ఏదైతే ఉందో దాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాంగ్ విత్ దిస్ ఆ స్టెప్ వెల్ మెయిన్ గా దేనికి వాళ్ళు వాడేవాళ్ళు అప్పటి కాలంలో 1500 సంవత్సరాల క్రితం అనంటే ఈ వాటర్ హార్వెస్టింగ్ మెకానిజం ఏదైతే ఉందో ఆ రెయిన్ వాటర్ ని హార్వెస్ట్ చేయడం కోసం దాన్ని వాడేవాళ్ళు అని చెప్పి గుర్తించడం జరిగింది అనమాట. సో ఈ పర్టికులర్ టీ షేప్డ్ వెల్ వాళ్ళు ఏదైతే ఫైండ్ అవుట్ చేశారో ఈ టీ షేప్డ్ వెల్ లో ఒక డీప్ లెంత్ వరకు 14.6 మీటర్స్ లెంత్ లో ఒక 20 మెట్లు కూడా ఉన్నాయి అని చెప్పి వాళ్ళు గుర్తించడం జరిగింది. అండ్ ఇక్కడ కాలాచూరి డైనాసిటీకి చెందిన కాపర్, సిల్వర్ అండ్ లెడ్ కాయిన్స్ ని కూడా వాళ్ళు ఈ ఆర్కియలాజికల్ ఫైండింగ్స్ లో కనుగొన్నారనమాట. ఓకే, question number 24. Which city was selected to host the 13th edition of the 2027 World Para Athletic Championships, marking the first time the event will be held in Central Asia? సో మధ్య ఏషియాలో మొదటిసారిగా 2027 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క 13వ ఎడిషన్ ను నిర్వహించడానికి ఎంపిక చేయబడిన నగరం ఏది అని అడుగుతున్నారు. సో 13th ఎడిషన్ ఆఫ్ వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అది ఎక్కడ జరగబోతుంది అంటే ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఏదైతే తాష్కెంట్ ఉందో అక్కడ జరుగుతుంది అనమాట. మొట్టమొదటిసారి సెంట్రల్ ఏషియాలో ఈ ఈవెంట్స్ అనేవి హోస్ట్ చేయబడుతున్నాయి. సో జూన్ 19 నుంచి 27 వరకు ఈ ఈవెంట్స్ 2027 జూన్ 19 నుంచి 27 వరకు ఈ ఈవెంట్స్ అయితే జరుగుతాయి అనమాట. సో సెంట్రల్ ఏషియాలో ఫస్ట్ టైం ఈ ఈవెంట్స్ జరుగుతున్నాయి అండ్ ఏషియాలో 5వసారి. సెంట్రల్ ఏషియాలో మొదటిసారి, ఏషియాలో 5వసారి, ఇది గుర్తుంచుకోండి. సో ఏషియాలో ఇంతకు ముందు ఎక్కడెక్కడ ఈ ఈవెంట్స్ జరిగాయి అంటే దోహా, దుబాయ్, కోబ్ అండ్ న్యూఢిల్లీ. సో దోహాలో 2015, దుబాయ్ 2019, కోబ్ 2024, న్యూఢిల్లీ 2025. సో ఈ ఇంతకు ముందు ఏషియాలో ఎక్కడెక్కడ జరిగాయి వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ అంటే ఈ 4 నగరాల్లో జరిగాయి. ఇప్పుడు 5వసారి ఏషియాలో తాష్కెంట్ లో జరగబోతుంది అండ్ మొట్టమొదటిసారి సెంట్రల్ ఏషియాలో జరగబోతుంది. అండ్ ఆ ఈవెంట్స్ యొక్క డేట్ గుర్తుంచుకోండి. Which state secured the first position in the medal tally in the inaugural Khelo India Tribal Games 2026? ప్రారంభ ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో పథకాల పట్టికలో మొదటి స్థానాన్ని సాధించిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అనేవి జరిగినాయన్నమాట. ఎందుకు అని అంటే ట్రైబల్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ గేమ్స్ వైపు, స్పోర్ట్స్ వైపు ఎంకరేజ్ చేయడానికి అండ్ ఫర్దర్గా వాళ్ళు నేషనల్ ఈవెంట్స్లో అండ్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళకి ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంటుంది అన్నట్టుగా ట్రైబల్ యూత్ కోసం ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ని తీసుకురావడం జరిగింది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్ 2026లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే హోస్ట్ సిటీ వచ్చేసి ఛత్తీస్గఢ్ అన్నమాట. సో ఛత్తీస్గఢ్లో జరిగాయి. సో ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్, జగదాల్పూర్ ఈ ప్లేసెస్లో ఈవెంట్స్ అయితే జరిగాయి అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 25th మార్చ్ నుంచి 3rd ఏప్రిల్ 2026 వరకు ఈ పర్టికులర్ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ అయితే జరిగాయి అనమాట. మరి దీనికి మాస్కట్ ఏంటి అని అంటే మోర్ వీర్ అనేది ఈ ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ యొక్క
మాస్కట్ అనమాట. ఓకే, సో అయితే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగారు, పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది ఎవరు అని అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అనమాట. సో కర్ణాటక టోటల్గా 38 మెడల్స్ సాధించి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఒడిషా, థర్డ్ ప్లేస్ వచ్చేసి జార్ఖండ్ ఉన్నాయి. అండ్ మరి హోస్ట్ సిటీ అయిన ఛత్తీస్గఢ్ ఏ ప్లేస్లో ఉంది అని అంటే ఛత్తీస్గఢ్ వచ్చేసి 9th ప్లేస్లో ఉందన్నమాట పథకాల పట్టికలో. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ.